देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। गांधी भवन में मुनक़िदा मीडिया कॉन्फ्रेंस से रियासती वज़ीर वाक़िटी श्रीहरि ने खिताब करते हुए कहा कि गुज़िश्ता चंद सालों से कानून साज इदारों में BC को रिजर्वेशन फराहम करने की जद्दोजहद के बावजूद कोई कदम नहीं उठाया गया। कांग्रेस हुकूमत के इक़्तिदार में आने पर पसमानदा तबक़ात से ताल्लुक़ वाले BC ज़ातों को कानून साज इदारों में 42% रिजर्वेशन फराहम करके पसमानदा तबक़ात की ज़िंदगियों में बेहतर मौक़े फराहम करेगी। उन्होंने कहा कि पसमानदा BC ज़ातों के लोगों की जानिब से हम उन तमाम लोगों का शुक्रिया अदा करते हैं जिन्होंने इस 42% रिजर्वेशन के अमल में ताउन किया। उन्होंने कहा कि राहुल गांधी ने कहा था कि मुल्क में जितने ज़्यादा लोग हैं उन्हें कानून साजों में उतने ही ज़्यादा मौक़े फराहम किए जाएँ। उनकी तजवीज़ के मुताबिक रियासत तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने रियासत में BC ज़ात की मरदमशुमारी का सर्वे किया और असम्बली गवाह के तौर पर लोगों की तादाद का ऐलान किया, जिस पर उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी का खुसूसी शुक्रिया अदा किया। सब कमिटी उत्तम कुमार रेड्डी गारी अध्यक्षतन మొన్న ఆ బిల్లుని ప్రవేశపెడతా ఉంటే బలపరిచే అవకాశం నాకు వీర్లపల్లి శంకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, కొండా సురేఖమ్మ గారికి, బీర్ల ఐలయ్య గారికి, రాజ్ ఠాకూర్ గారికి మా అందరికి రావటం, సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవటం, అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక పాజిటివ్ కోణంలో ముందుకు పోయి అసెంబ్లీలో పాస్ చేస్తారా చేసినాం, బిల్లులో పెడతారా పెట్టినాం, షెడ్యూల్ పంపిస్తారా పంపించినాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ముఖ్యమంత్రి గారు లేచి పొన్నం ప్రభాకర్ గారు BC శాఖ మంత్రులు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ 9లో ఇంతకు చాలా స్పష్టంగా చెప్పారు పెద్దలు కేశవరావు గారు. ఆ షెడ్యూల్ 9లో చేర్చేవారు మేము గౌరవంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, మోదీ గారి ప్రభుత్వాన్ని కోరుతాం. దయచేసి పార్టీలకు అతీతంగా మాకు మీరు సహకారం చేయండి అని చెప్పిన తర్వాత ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళు దీన్ని చేర్చడంలో కొంత జాప్యం చేసినా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% ఏ మాదిరిగా అయితే కులగణన జరిగి ఒక కులగణన BCలకు ఒక్కటే కాదు, BCలు, SCలు, STలు, మైనారిటీలు, OCలు ఎవరు ఎంత ఉన్నారో నిర్ధారణ చేసుకొని సైంటిఫిక్ గా చేసుకున్న తర్వాత 9th షెడ్యూల్లో ఇది చేయడంలో కొంత జాప్యమైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని 42% ఖచ్చితంగా BCలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటలు నిలబెట్టుకోవడానికి నిన్న కేబినెట్ లో చర్చించుకొని ఆమోదం తెలుపుకున్న సందర్భాన ఆ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ వచ్చేసిన మా పెద్దలు కేశవరావు గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ PCC అధ్యక్షులు, మా అన్న మొన్న జీవితం ధన్యమైంది అనుకుంటా నాకు తెలిసిన కాడికి. రాజకీయ జీవితంలో ఒకసారి తెలంగాణ పార్లమెంట్ లో పాస్ చేసేప్పుడు తన కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా కళ్ళు పోతే పోని కానీ తెలంగాణ రావాలని ఆకాంక్షతో ఆ రోజు ఉన్నటువంటి అందరు ఎంపీలు పోవడంలో అన్న అగ్రగామిగా ఉండి పోవడం చేయడం జరిగింది. అందరితో పాటు అన్న కూడా పోవడం జరిగింది. అదొక అదృష్టమైతే తను BC శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వచ్చి మరొకసారి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తూ, ఎందుకు ఈ విధంగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఈ ప్రయత్నం చేసేదాన్ని కూడా కౌంటర్ ఇవ్వచ్చు. కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరి 84-86 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తే
చేతులు జోడించి నమస్కారం చెప్పి దీని మాత్రం అడ్డకు రాకండి అని చెప్తున్న సందర్భాన మరి మేము నిజంగా కూడా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాం. ఈ కార్యానికి 42% రిజర్వేషన్ ప్రక్రియకు ఇంకా మీరేమైనా ఏది ఆర్డినెన్స్ తీసుకుంటామో దానికి కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బెటర్గా అవుతుంది, 42% ఇవ్వండి అని, లేదా 42% కంటే ఇంకా ఎక్కువ ఇవ్వండి అని అడిగే ఆలోచన విధానంతో ముందుకు రావాలి. కానీ ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు దయచేసి సమాజం ఆలోచన చేస్తా ఉన్నది, వెనుకబడిన తరగతులు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ వెనుకబడ్డ మాలాంటి ప్రజాప్రతినిధులందరి తరఫున బీసీ కమ్యూనిటీస్ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ తరఫున అయితే ఈ కార్యక్రమాన్ని కులగాన చేసినందుకు ధన్యవాదాలు గతంలో తెలిపిన మరొకసారి తెలుపుతూ యావత్ బీసీ సమాజం తెలంగాణ బీసీ సమాజం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా ఈ ఆలోచన విధానాన్ని పూడుపోపించి ఈ రోజు అందరి ఆలోచన విధానంలో అందరి మదిలో బెదులునేటట్టు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి, వెనుకబడ్డ జాతుల గురించి ఆలోచన చేసేటువంటి విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణ అంతా జిల్లా మండల హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరబోతా ఉందన్నట్టు ఆశతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అదే పద్ధతిలో నడుచుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఆ అవకాశం ఇచ్చిన మాలాంటి బీసీ నాయకత్వం ఉన్న సందర్భాల్లో రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.